వెల్కమ్ బ్యాక్ టు ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ సిరీస్ ఇన్ తెలుగు. దిస్ ఈజ్ ఎపిసోడ్ 13. జస్ట్ బికాజ్ ఒక స్ట్రాటజీ ఒకసారి వర్క్ అయింది అని మిమ్మల్ని మీరు స్టాక్ మార్కెట్ జీనియస్ లాగా ఫీల్ అయిపోద్దు అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. చాలాసార్లు బిగినర్స్ లక్ ఉంటుంది. స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు బై లక్ ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, అది హిట్ అయిపోతుంది, ఎంత కొంత ప్రాఫిట్ వస్తుంది. బట్ అలానే మీకు స్టాక్ మార్కెట్ బాగా వచ్చేసిందని అనుకోకూడదు. ఒక సిచ్యువేషన్లో ఒక స్ట్రాటజీ వర్క్ అవ్వచ్చు, బట్ అదే స్ట్రాటజీ మళ్ళీ వర్క్ అవ్వాలని రూల్ లేదు. చాలాసార్లు వర్క్ అవ్వదు కూడా. మీరు ఎక్స్పర్టా కాదా అనేది కన్సిస్టెంట్గా లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదో కొన్నిసార్లు లక్తో టెంపరీగా సక్సెస్ అయ్యి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్ అవుతుంటారు చాలామంది. మీరు కొన్నిసార్లు ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, బట్ లాంగ్ టర్మ్లో అగైన్ అండ్ అగైన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ సక్సెస్ఫుల్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు 100 టైమ్స్లో మీరు 100 స్టాక్స్ ఉన్నారనుకోండి, అది 100లో ఒక 60 స్టాక్స్ సక్సెస్ఫుల్గా ఉండాలి, మిగతా 40 లాస్ వచ్చినా పర్లేదు. బట్ ఈ 60 స్టాక్స్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది చాలా ఎక్కువ ఉండాలి. వేరాజ్ ఆ 40లో లాస్ ఉంది కదా, ఆ లాస్ అనేది చాలా తక్కువ ఉండాలి. అట్లా కాకుండా ఇందులో తక్కువ ప్రాఫిట్ ఉండి ఆ 40 లాస్ ఉంది కదా, అది చాలా ఎక్కువ లాసులు ఉన్నాయనుకోండి, అలాంటి ఇన్వెస్టింగ్ కాదు చేయాల్సింది. మీరు అట్లా సక్సెస్ఫుల్గా ఇన్వెస్టింగ్ చేయాలి అంటే సిస్టమేటిక్గా అనలిటికల్గా ఇన్వెస్ట్ చేయాలి. అసలు ఫస్ట్ ఇన్వెస్టింగ్ అంటే డెఫినేషన్ ఏంటో మీకు బాగా గుర్తుండాలి. బెంజమిన్ గ్రాహం చెప్పిన డెఫినేషను. ఇన్వెస్టింగ్ అంటే రూల్ నెంబర్ 1 థరో అనాలిసిస్ ఉండాలి స్టాక్స్ కొనే ముందు. రూల్ నెంబర్ 2 మీకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, లాస్ మాత్రం రాకూడదు, అలా ఇన్వెస్ట్ చేయాలి. రూల్ నెంబర్ 3 వన్స్ ప్రిన్సిపల్ అమౌంట్ సేవ్ అయిన తర్వాత మీరు ఎంతో కొంత ప్రాఫిట్కి ట్రై చేయొచ్చు. ఈ 3 రూల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే సెకండ్ రూల్. మీకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, లాస్ రాకుండా చూసుకోవాలి అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. అది ఇన్వెస్టింగ్ అంటే. అలా కాకుండా కొన్నిసార్లు రిస్క్ తీసుకునే ఇన్వెస్టింగ్ చేస్తారు కొన్ని కంపెనీస్లో. అది ఎట్లా ఉంటుందంటే అందులో ప్రాఫిట్ వస్తే చాలా ఎక్కువ వస్తుంది, లాస్ వచ్చినా కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో అటు జరిగిన ఎక్స్ట్రీమ్ కేసులో ఉంటుంది, ఇటు జరిగిన ఎక్స్ట్రీమ్ కేసులో ఉంటుంది. దాన్ని అసలు ఇన్వెస్టింగ్ కాదు, దాన్ని స్పెక్యులేషన్ ఆర్ గ్యాంబ్లింగ్ అనాలి అంటాడు బెంజమిన్ గ్రాహం. మీరు స్పెక్యులేషన్ చేయకూడదా అంటే చేయొచ్చు, గ్యాంబ్లింగ్ చేయొచ్చు. కానీ చేస్తే ఎలా చేయాలంటే 80% అమౌంట్తో ఇన్వెస్టింగ్ చేయండి, రిమైనింగ్ 20% అమౌంట్తో అలాంటి రిస్కులు తీసుకొని స్పెక్యులేషన్ ఆర్ గ్యాంబ్లింగ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే అది ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే బోనస్, ఒకవేళ ఫ్లాప్ అయిందనుకోండి, ఫ్లాప్ అయినా కానీ 20,000 లాస్ అవుతుంది. కాబట్టి రిమైనింగ్ 80,000 మీరు స్ట్రాంగ్ కంపెనీస్లో స్ట్రాంగ్ ఇన్వెస్టింగ్ చేస్తున్నారు కాబట్టి అందులో మీకు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది, మీరు కనుక థరో అనాలిసిస్ చేసి బెంజమిన్ గ్రాహం డెఫినేషన్ ప్రకారం లాస్ రాకుండా ఇన్వెస్టింగ్ చేస్తే. అసలు బెంజమిన్ గ్రాహం అయితే ఓన్లీ 10% మాత్రమే స్పెక్యులేషన్ ఆర్ గ్యాంబ్లింగ్కి యూస్ చేయండి అని చెప్తాడు. అంటే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే 90,000 స్ట్రాంగ్ కంపెనీస్లో ఇట్లా స్ట్రాంగ్ సేఫ్ ఇన్వెస్టింగ్ చేయాలి, 10% మాత్రమే రిస్కులు తీసుకోవాలి. స్పెక్యులేషన్తో మాత్రం మీరు వెల్త్ బిల్డ్ చేయలేరు అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. ఎందుకంటే స్పెక్యులేషన్లో ఒకసారి మనీ రావచ్చు, ఇంకోసారి పోద్ది. ఫ్యాక్ట్స్ అంటే ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్ ఏంది, అదొక ఫ్యాక్టు. రెవెన్యూ ఏంది, ప్రాఫిట్ ఎంత పెరుగుతుంది, రెవెన్యూ ఎంత పెరుగుతుంది, క్యాష్ ఫ్లో ఏంది, అప్పులు ఎన్ని ఉన్నాయి, అప్పులకి ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఆ కంపెనీ కాంపిటీటర్స్ ఎవరు, ఆ కాంపిటీటర్ కంటే ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా, మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇలాగ మీ దగ్గర ఎన్ని ఫ్యాక్ట్స్ ఉంటే మీ అనాలిసిస్ అంత బాగా వస్తుంది. జస్ట్ ఒక ఫ్యాక్ట్ చూసి అది బాగుంటే వెళ్ళి ఇన్వెస్ట్ చేసేయద్దు. ఈ మిస్టేక్ నేను కూడా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ప్రాఫిట్స్ పెరిగాయని చెప్పి వెళ్ళి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు, అదొక్కటే చూస్తాం మనం. కానీ ఇంకో మీరు రిమైనింగ్ చాలా చూడాలి. ప్రమోటర్ హోల్డింగ్ ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా, అట్లాగే ఉందా, లేకపోతే డెట్ ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా, క్యాష్ ఫ్లో ఏమైనా తగ్గిపోతుందా, ప్రాఫిట్ పెరిగి కూడా రిమైనింగ్ ఫిగర్స్ కొంచెం డిటీరియరేట్ అవ్వచ్చు, రిమైనింగ్ ఫిగర్స్లో క్వాలిటీ తగ్గిపోవచ్చు. సో ఓన్లీ ఒకే ఒక ఫ్యాక్ట్ చూసి ఇన్వెస్టింగ్ చేసేది. ఎన్ని ఎక్కువ ఫ్యాక్ట్స్ చూసి మీ దగ్గర చెక్ లిస్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత సక్సెస్ఫుల్గా ఇన్వెస్టింగ్ చేయొచ్చు. నెక్స్ట్, ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఆన్ డైలీ బేసిస్ పైకి కిందికి పోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ కిందికి పోయినప్పుడు చాలామంది భయపడతారు. అన్లెస్ ఆ కంపెనీలో ఏదైనా క్వాలిటీ వీక్ అవుతుందని న్యూస్ వస్తే తప్ప. అంటే మేనేజ్మెంట్ టీంలో ఉన్న వాళ్ళు కంపెనీ వదిలేసి వెళ్ళిపోవడం. ఎందుకు వెళ్ళిపోతారంటే ఖచ్చితంగా ఏదో ఒక సమ్ రీజన్ ఉంటుంది దాంట్లో. ఆర్ఎల్స్ దానికి ప్రాఫిట్లు పడిపోతున్నాయి, ఆర్ఎల్స్ ఇంకో కాంపిటీటర్ వచ్చి ఆ కంపెనీని కిల్ చేసేస్తుంది, ఇట్లా ఏదో సమ్ ఆ కంపెనీ క్వాలిటీ తగ్గిపోతుందని న్యూస్ వస్తే తప్ప ఆ డైలీ ఫ్లక్చుయేషన్స్ని మీరు అసలు పట్టించుకోకూడదు. సో మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్కి సంబంధించిన న్యూస్ క్లోజ్గా ఫాలో అవుతూ ఉండాలి. సో దట్ మీరు ఆ కంపెనీలో ఏం జరుగుతుందని మీకు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇది తెలుసుకోవాలి అంటే మీరు మరీ ఒక 30, 40, 50 స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, మరి అంత డైవర్సిఫై చేశారనుకోండి, 30 కంపెనీస్కి సంబంధించిన న్యూస్ని మీరు అంత క్లోజ్గా ఫాలో అవ్వలేకపోవచ్చు, ఎస్పెషల్లీ మీకుండే వర్క్ని బట్టి. సో మీరు ఎన్ని కంపెనీస్ని అయితే క్లోజ్గా మేనేజ్ చేయగలుగుతారో, అంటే రీసెర్చ్ చేయగలుగుతారో, దాని న్యూస్ని రోజు తెలుసుకోగలుగుతారో అన్ని కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అది 10, 15, 20 అనేది మీ ఇష్టం. నెక్స్ట్, ఒక పర్టికులర్ స్ట్రాటజీ కానీ, ఇండస్ట్రీ కానీ, ఒక స్టాక్ కానీ బాగా హైప్ వచ్చేస్తే చాలామంది వెళ్ళి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. దట్ ఈస్ హర్డ్ మెంటాలిటీ. అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళి దాంట్లో వెళ్ళాలి. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year క్రితం వరకు అదానీ షేర్స్లో ఎవరు పుట్టిన ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు కూడా అదానీ షేర్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేశారు.
సడన్గా ఏమైందో మీకు తెలుసు, హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. థర్డ్ రిచెస్ట్ పర్సన్ ఉండే అదాని ఎక్కడో 25th 30 అట్లా వెళ్ళిపోయినాడు ఒక్క రోజులో. అలాగా యూఎస్లో 2000 ఆ టైంలో .com బస్ట్ అని ఒకటి వచ్చింది. అప్పుడు ఏంటంటే అప్పుడే ఇంటర్నెట్ కొత్తగా వస్తూ ఉంది అండ్ ఇంటర్నెట్కి సంబంధించిన కంపెనీలు చాలా వరకు వస్తూ ఉన్నాయి. అందరూ పోయి ఇంటర్నెట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అన్నీ అట్లా ఫ్లాప్ అయ్యాయి. దాన్నే డిమినిషింగ్ రిటర్న్స్ ఆన్ పాపులర్ స్ట్రాటజీ అంటారు. అంటే ఒక స్ట్రాటజీ కానీ, ఒక స్టాక్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ బాగా పర్ఫామ్ చేస్తుందని అందరికీ తెలిసి అందరినీ దాంట్లో ఇన్వెస్టింగ్ చేస్తున్నారు అనుకోండి, దాని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కొత్త స్ట్రాటజీస్ కనిపెడుతూ ఉండాలి. అందరికీ తెలిసిన స్ట్రాటజీసే మీకు కూడా తెలిస్తే యూజ్ లేదు. సో మీరు ఎక్స్పెరిమెంట్ చేసి కొత్త స్ట్రాటజీస్ కనిపెడితే బెటరు. ఎక్స్పెరిమెంటేషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మనీతో చేయొద్దు. జస్ట్ ఒక స్టాక్ కొనడం, 2 స్టాక్లు కొనడం, ఇట్లా చేస్తే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి మీరు స్ట్రాటజీస్ని ట్రై చేయొచ్చు, ఇది వర్క్ అవుతుందా లేదా ఇట్లా అని చెప్పి. సో అట్లా కూడా మీరు కొత్త స్ట్రాటజీస్ కనిపెట్టచ్చు. ఆర్ఎల్స్ స్టాక్ మార్కెట్ మీద చాలా బుక్స్ ఉన్నాయి. నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. ఆ బుక్స్ లిస్ట్ కానీ చాలా పీడిఎఫ్స్ కూడా నేను పెట్టున్నాను. నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అందులో ఒక 30, 40, 50 బుక్స్ ఉన్నాయి. మీరు కనుక ఎన్ని ఎక్కువ బుక్స్ చదివితే మీకు అన్ని ఎక్కువ స్ట్రాటజీస్ తెలుస్తాయి కొత్తవి. అప్పుడేంది, మీరు ఎక్కువ బుక్స్ చదువుతున్నారు అనుకోండి, మెజారిటీ ఆఫ్ ద జనాలకి తెలియని స్ట్రాటజీస్ మీకు తెలుస్తాయి. సో అట్లా కూడా మీరు కొత్త స్ట్రాటజీస్ తెలుసుకోవచ్చు. 2 ways ఉన్నాయి. ఒకటి, మీకు మీరే ఎక్స్పెరిమెంట్ చేసి కొత్త స్ట్రాటజీస్ కనిపెట్టచ్చు. సెకండ్, ఎక్కువ చదవడం, ఎక్కువ స్టాక్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మంచి క్వాలిటీ వాళ్ళు ఉంటే వాళ్ళ వీడియోస్ చూడడము, బుక్స్ చదవడము, ఇట్లా కూడా కొత్త స్ట్రాటజీస్ తెలుసుకోవచ్చు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me, but I don't wanna listen.